బాధితుని స్టేట్మెంట్ రికార్డ్ అయింది, కాస్ట్ సర్టిఫికేట్ జెన్యూనిటీ వచ్చేసింది, మీకు వీడియో సీసీ ఫుటేజ్ ఉన్నది. ఇవన్నీ ఉన్నాక కూడా వాళ్ళకి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మా ఏది 35(3) BNS కింద ఎవరు కేసుని ఇది చేస్తున్నారు? ఐఓ సైదయ్య అని మహంకాళి పోలీస్ ఏసీపీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. నేను గమనించింది ఏంటంటే 30 సంవత్సరాలలో SC/ST కేసుల మీద పనిచేస్తున్నాను కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఫిజికల్గా దాదాపుగా 2 గంటలు మాట్లాడినాం మనం. మాట్లాడితే ఈ 118(2) BNS ఏంది కూడా తెలియదు ఆయన. అంత దారుణమైన ఈ SC/ST అయితే వదిలేండి, SC/ST వదిలేండి. మినిమం కామన్ సెన్స్ గా పొద్దున్న లేచి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కదా, 7 సంవత్సరాల లోపల కాల పరిమితి ఉంటే మేము స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్తావు కదా. స్టేషన్ బెయిల్ ఇచ్చిరా? ఆ స్టేషన్ బెయిలే కదా, 35(3) అరెస్ట్ లేదు, ఛార్జ్ షీట్ వేస్తా అంటున్నాడు. ఇక యాక్షన్ లేదు నీకు. ఇక మేము ఏం చేసినాం, 35(3) 41 నోటీస్ ఇచ్చినాము, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసినాము, తీసుకొని దాన్ని బట్టి ఛార్జ్ షీట్ వేస్తాం. అసలు దీని మీద కదా మనం ఫైట్ చేయాల్సింది, అసలు చేయాల్సింది ఇది. దాని గురించి నిన్న పోయి జిల్లా కలెక్టర్ గారికి ఇట్లా SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైనా ఆయన ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి అరెస్ట్ రిమాండ్ చేయాల్సిన కేసులో 41A నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాబట్టి ఆయన మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి సెక్షన్ 4 కింద SC/ST కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి కూడా ఒకసారి ఐఓ గారు సైదయ్య గారా అండి? అవునవును సార్ నమస్తే అండి, నా పేరు రఘు అండి, నేను మన తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా. చెప్పండి సార్ ఏం లేదండి, ఇప్పుడు ఈ మార్కెట్ PS లో పరిధిలో మొన్న జరిగిన ఈ మార్వాడి మీటింగ్ లో ఉన్నాను, GHMC మీటింగ్ లో రివ్యూ మీటింగ్ లో ఉన్నాను, మాట్లాడతాను. కాదు ఇప్పుడు ఈ సెక్షన్ లో మరీ ఇంత బలహీనంగా పెట్టరు. మాట్లాడారు, చెప్పండి అన్న, ఆయన ముందే మీటింగ్ లో ఉన్నాను చెప్పొచ్చు. అదే మార్వాడి కేసు అనగానే కథమే.